దేవీ నవరాత్రులకు పెట్టింది పేరు కోల్కతా. దుర్గామాత ఉత్సవాల పేరిట ఇక్కడ జరిగే పండుగ హడావిడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి ఇక్కడి నవరాత్రి మండపాల ఖర్చు కూడా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 8 నుంచి 10,000 కోట్ల రూపాయలను దుర్గామాత మండపాలకు ఖర్చు పెట్టనుండటం సంచలనాన్ని కలిగిస్తోంది. కోల్కతాలో ఓ రేంజ్కి చేరుకున్న దుర్గ పూజ ఏర్పాట్లు. 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వ్యాపారం. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సవాలు ఓ రేంజ్లో జరుగుతూ ఉండగా కోల్కతా దుర్గా పూజ మరీ అదిరిపోయే రేంజ్లో ఏర్పాట్లయ్యాయి. పండల్స్, లైట్లు, భారీ భారీ అమ్మవారి విగ్రహాలతో సందడి నెలకొంది. ఈ భారీ విగ్రహాలు, ఉత్సవాలు ఇతరాత్ర అంతా కలిపి ఈ సీజన్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుందని అంచనా. దుర్గా పూజకి నెలకొల్పిన విగ్రహాల ఖర్చు ఏకంగా ఒలింపిక్స్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీతో సమానమంటే ఆశ్చర్యం అనిపించినా పశ్చిమ బెంగాల్ దసరాని ఎలా జరుపుకుంటుందో తెలియచేయడానికి అదో నిదర్శనంగా చూడాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నగర వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలకు ఏటా ఇచ్చే ఖర్చుని మరో 30% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో కోల్కతాతో పాటు రాష్ట్రమంతా ఉన్న 45,000 రిజిస్టర్డ్ కమిటీలకు ఒక్కో దానికి 1,10,000 చొప్పున గ్రాంట్ చేశారు. ఇలా దాదాపుగా 500 కోట్లు ప్రభుత్వమే ఇస్తూ ఉండగా ఇక మిగిలింది ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే వాటికి అయ్యే వ్యయంగా చూడాలి. గత వారంలో సిటీలో కుండపోతగా వర్షం కురవడంతో చాలా మటుకు మండపాలు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ వరద నుంచి మండపాలు తేరుకుంటున్నాయి. మరోవైపు 4 ఏళ్ల క్రితమే కోల్కతా దుర్గామా ఉత్సవాలకు యునెస్కో గుర్తింపు లభించింది. మరోవైపు ఉత్సవాలకు నగరం శోభాయమానంగా మారడంతో కోల్కతాలో దసరా నవరాత్రుల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.